హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మంచి ప్యాక్ నెక్ డిజైన్ కటింగ్ అయితే చేసి చూపిస్తానండి. ముందుగా అయితే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ బ్లౌజ్ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచెస్ అండి. సో ఆల్రెడీ నేను బాడీ బ్లాక్ అనేది మార్కింగ్ చేసి పెట్టేశాను. ఇక్కడ షోల్డర్ విడ్త్ వచ్చేసి షోల్డర్ లెంత్ వచ్చేసి 5 ఇంచులు పెట్టుకున్నాను. నెక్ విడ్త్ 2 ఇంచులు, అలాగే షోల్డర్ విడ్త్ 3 ఇంచులు పెట్టేసుకొని ఇలా మనకి ఒక్కొక్కరికి ఒక్కో సైజు మెజర్మెంట్ అయితే ఉంటుంది కదండి. సో ఎవరి ఇష్టం వచ్చినట్టు అయితే వాళ్ళు మార్కింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫైనల్లీ అయితే నేను నెక్కి ఇక్కడ రివర్స్లో కట్ వర్క్, సో కట్ వర్క్ బ్లౌజ్ ఇందులో వెరైటీ ఏముంది అని అనుకుంటున్నారా? కింద అయితే స్క్వేర్ అంటే మనకి స్ట్రైట్ నెక్ అయితే ఉందండి. సో ఇక్కడ పర్పుల్ కలర్ వచ్చేసి సెల్ఫ్లో ఉండట్లో లైట్గా కనబడట్లేదు. కాకపోతే మనకి ఇక్కడ నెక్ వచ్చేసి ఇలా రివర్స్ కట్ వర్క్ అయితే వస్తుందండి. కింద స్ట్రైట్ నెక్కే ఉంటుంది. మనకి సైడ్కి ఉన్న కట్ స్కర్ట్స్ మాత్రము ఇలా ఆపోజిట్లో అవుతాయి. ఇక్కడ నెక్ జారకుండా అంటే షోల్డర్ జారకుండా ఇలా ఒక 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ చేసి పెట్టేసుకోవాలి. కింద మాత్రమే స్ట్రైట్ లైన్ అంతే ఉంటుంది. కావాలి అంటే ఇంకా డీప్ అయితే తీసుకోవచ్చు, అదైతే మన ఇష్టం అండి. సో నేను నా బ్లౌజ్కి సరిపడా అయితే నేను నెక్ లెంత్ మార్కింగ్ చేసి పెట్టేశాను. సో ఇప్పుడు మనకి క్యాన్వాస్ పైన కరెక్ట్ అయితే మనకి షేప్ కరెక్ట్గా రావాలి అంటే ఇలా క్యాన్వాస్ అనేది యూజ్ చేస్తే చాలా వరకు బెటర్ అండి. ఇక్కడ క్యాన్వాస్ ఎంత తీసుకోవాలి అంటే మనకి నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచులు తీసుకున్నాం కదా. సో 2 ఇంచులు అంటే ఇంకొక 1 ఇంచు ఎక్స్ట్రా తీసేసుకుంటే 3 ఇంచులు. సో 3 ఇంచుల వరకు అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది నెక్ విడ్త్. అలాగే నెక్ లెంత్ వచ్చేసి 11 ఇంచెస్ అండి. నేను ఆల్రెడీ ఈ క్లాత్ పైన మార్కింగ్ చేసుకున్నాను కదా. సో ఇక్కడ వరకు కరెక్ట్గా 3 ఇంచెస్ అయితే సరిపోతుంది. మనకి క్యాన్వాస్ అనేది ఎక్స్ట్రా అవసరం కటింగ్ లేకుండా. ఇక్కడ 11 ఇంచెస్. సో నెక్ లెంత్ వచ్చేసి 11 ఇంచెస్. ఇలా 11 ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను. సో ఇక్కడ 11 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా స్క్వేర్ షేప్లో అంటే బాక్స్ టైప్లో అయితే ఇలా డ్రా చేసుకుంటాం కదా ఫస్ట్ నెక్. ఇక్కడ పైన వచ్చేసి మనం షోల్డర్ జారకుండా ఇలా కొంచెం లోపలికి మార్కింగ్ చేసుకుంటాం కదండి, అంతే ఇక్కడ కూడా అంతే సేమ్ మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనము చుట్టూరా 1 ఇంచు అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి 1 ఇంచు కరెక్ట్గా ఉండేట్టు ఇలా 1 ఇంచుకి చుట్టూ మనం తీసుకున్న నెక్ లెంత్కి ఒక 1 ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకొని ఇలా పేపర్ కటింగ్ అయితే చేసుకోవాలి. సో ఇప్పుడైతే మనకి కరెక్ట్గా లైనింగ్కి పేస్ట్ చేసుకునే అంత పేపర్తో పాటు నెక్ డిజైన్ కూడా ఇందులో అయితే అడ్జస్ట్ అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి నార్మల్గా అయితే కట్ వర్క్ మనం ఈ షేప్లో అయితే మనం తీసుకున్న మార్జిన్కు ఈ షేప్లో అయితే మార్కింగ్ చేసుకుంటాం కదా. సింపుల్ అండి. మనం ఇప్పుడు ఇలా ఫస్ట్ మార్కింగ్ చేసుకున్న దానికి ఆపోజిట్ డైరెక్షన్లో అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి లైన్ ఎంత లైన్ తీసుకున్నాం కదా, సో అంటే నెక్ లైన్. సో దానికి చుట్టూరా ఒక హాఫ్ ఇంచు ఇలా ఈ లైన్కి 1/2 ఇంచు, లోపలికి ఒక 1/2 ఇంచు, లోపలికి ఒక 1/4 ఇంచు, బయటికి ఒక 1/2 ఇంచు. అంటే మరీ మొత్తము లైన్ బయట అయితే మనము మార్కింగ్ అనేది చేసుకున్నాం అనుకోండి, మనకి డీప్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో అది మన ఇష్టాన్ని బట్టి అయితే మనం తీసుకోవాలి. ఇక్కడ నెక్ బయటికి ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేశాను, లోపలికి ఒక 1/4 ఇంచు మార్కింగ్ అయితే చేశాను. ఇక్కడ మనకి స్కాలప్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉండాలి అంటే 2 ఇంచెస్ అండి. 2 ఇంచెస్కి ఇలా 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకొని మధ్యలో 1 ఇంచ్ దగ్గర బయటికి ఒక 1/2 ఇంచు. సో ఇలా చేసుకుంటే ఈ 2 ఇంచెస్ని 2 ఇంచెస్ని ఈ 1/2 ఇంచుతో సర్కిల్ కలుపుకుంటూ, సో ఇలా 1/2 ఇంచును కలుపుకుంటూ ఈ 2 ఇంచెస్ అయితే ఇలా కలుపుకున్నాం అనుకోండి, మనకి కరెక్ట్గా అయితే వస్తుంది. సో ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. కొంచెం మాకు ఇంత డీప్ అనేది అవసరం లేదు అనుకుంటే మనం లోపలికి 1/4 ఇంచు అనేది మార్కింగ్ చేసాం కదా, సో దాన్ని కలుపుకుంటూ చేసుకుంటే మనకి డీప్ అనేది ఎక్కువగా కాకుండా నార్మల్గా అయితే వస్తుంది. సో ఈ విధంగా మనము డిజైన్ అనేది చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా అయితే వస్తుంది. సో ప్రతిదీ కొలత. సో ఇక్కడ మనకి కట్స్ అనేది కొంచెం షార్ప్గా రావాలి అంటే మనకి కొంచెం అంటే నెక్ మార్కింగ్ లైన్ అనేది ఉంది కదా, దానికి ఇంకా లోపలికి అయితే మార్కింగ్ అనేది చేసుకోవచ్చు.
సో ఫస్ట్ అయితే మనకి నెక్ బ్రాడ్గా కావాలా, నార్మల్గా కావాలి అనేది అయితే మనము డిసైడ్ చేసుకోవాలి. సో కస్టమర్ ఒపీనియన్ అయితే కంపల్సరీగా తెలుసుకున్న తర్వాతే మనము బ్లౌజ్ అనేది కట్ చేయాలి. సో మనము వాళ్ళు పెట్టిన డిజైన్ బట్టి మనము బ్లౌజ్ అనేది కట్ చేసామనుకోండి, ఒకవేళ కస్టమర్ బ్రాడ్గా ఉంటే యాక్సెప్ట్ చేస్తే పర్లేదు. ఒకవేళ మాకు ఇంత బ్రాడ్గా ఎందుకు చేశారు అంటే అయితే మనకి ప్రాబ్లం అయిపోతుంది కదా, బ్లౌజ్ అనేది వేస్ట్ అయిపోతుంది. సో మనకి బ్రాడ్గా కావాలా, నార్మల్గా కావాలా అనేది అయితే ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మనము బ్లౌజు డిజైన్ అనేది కట్ చేయాలి. సో నేనైతే ఇక్కడ కట్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చి అయితే మా ఫ్రెండ్ ఇలా మాట్లాడుకుంటూ మళ్ళీ డిజైన్ పైన డిజైన్ అయితే కట్ చేసింది. సో అందుకే ఇక్కడ డబుల్ మార్కింగ్స్ అయితే అయిపోయాయండి. సో ఫస్ట్ నేను కటింగ్ చేసిన దాన్ని బట్టి అయితే ఇక్కడ మార్కింగ్ చేసిన దాన్ని బట్టి అయితే ఇక్కడ కటింగ్ అయితే చేసేస్తున్నాను. సో సింపుల్గా అండి, మనము కటింగ్ చేసేటప్పుడు ఎంత కరెక్ట్గా చేసుకుంటామో మనకి స్టిచ్చింగ్ అప్పుడు కూడా అంతే నీట్గా అయితే వస్తుందండి. సో ఎందుకు అంటే మనము రివర్స్ చేసేటప్పుడు, స్టిచ్చింగ్ చేసి రివర్స్ చేసుకునేటప్పుడు పేపర్ ఎలా ఉందో మనకి క్లాత్ కూడా అలాగే రివర్స్ అవుతుంది. కాబట్టి కటింగ్ అనేది చాలా నీట్గా చేసుకోవాలి. సో ఇక్కడికి వచ్చేసరికి డిజైన్ అనేది ఇలా వచ్చేసింది. సో రివర్స్లో కూడా చాలా నీట్గా ఉంది. అలాగే కింద రౌండ్గా కాకుండా ఇలా స్క్వేర్ అంటే మనకి బాక్స్ టైప్లో అయితే వచ్చేసింది కదా, ఇది అయితే కొంచెం డిఫరెంట్గా అనిపించిందండి. సో నార్మల్గా అయితే దీనికి రివర్స్గా కట్ చేసుకుంటాము. సో నార్మల్కి రివర్స్గా ఇప్పుడు మనం కటింగ్ అయితే చేసేసాము. సో ఇప్పుడు మనము ఇలా క్లాత్ పైన అంటే లైనింగ్ క్లాత్ పైన ఇలా ఐరన్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ అనేది ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ హెవీగా బ్రాడ్ అనేది ఏమీ లేకుండా నార్మల్ బ్రాడ్నెస్తో అయితే మనకి ఇక్కడ డిజైన్ అయితే కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇలా అయితే ఫైనల్ లుక్ అయితే మనకి పేపర్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా సేమ్ ఇలాగే కటింగ్ చేసి అయితే ఐరన్ చేసేసానండి. సో ఫ్రంట్ సైడ్ 2 సైడ్స్ అలాగే బ్యాక్ సైడ్ సో మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. సో ఈజీ మెథడ్లో కటింగ్ అయితే చెప్పానని అనుకుంటున్నాను, అదేవిధంగా స్టిచ్చింగ్ కూడా చేసి చూపిస్తాను. సో వీడియో అయితే ఓపెన్ కాగానే ఫస్ట్ అయితే లైక్ అయితే చేయండి. సో ఇక్కడ మనకి పేపర్ కటింగ్ అనేది ఇక్కడికి ఉంది కదా, సో దీనికంటే 1/4 ఇంచు కిందికి, సో కరెక్ట్ ఎడ్జ్ పైనే స్టిచ్చింగ్ అనేది కాకుండా 1/4 ఇంచు లోపటికి మనము స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. సో ఇక్కడ ఈ మెయిన్ క్లాత్ యొక్క ఒరిజినల్ పైన లైనింగ్ వేసుకోవాలి. ఇలా లైనింగ్ వేసిన తర్వాత మనకి క్యాన్వాస్ అనేది ఇలా పైకి ఉండాలండి. సో ఇలా పైకి ఉంటేనే మనకి క్యాన్వాస్ అనేది లైనింగ్కి ఉన్న మెయిన్ క్లాత్కి మిడిల్లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఇలా ఒక 2 పిన్స్ అయితే పెట్టేసుకుంటే మనకి క్లాత్ అనేది డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. సో ఇక్కడ 1/4 ఇంచు ఎగ్జాక్ట్ కటింగ్ పైన కాకుండా కొంచెం 1/4 ఇంచు పేపర్ అనేది అంటే క్లాత్ అనేది వదిలేసి 1/4 ఇంచు డిస్టెన్స్లో అయితే మనము ఎలా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకున్నామో సేమ్ యాజ్ టీజ్గా అలాగే స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. సో ఇక్కడ మార్కింగ్ అండ్ కటింగ్ అనేది ఎంత నీట్గా చేసామో స్టిచ్చింగ్ కూడా అంతే నీట్గా చేయాలండి. సో ఇక్కడ చిన్న చేంజ్ అయితే అయిపోయింది. ఇక్కడ నేను రౌండ్గా స్కాలప్ అనేది రౌండ్గా కట్ చేశాను కదండి. తీరా కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు రౌండ్ నెక్ అయితే వద్దు, నాకు ఇలా వీ షేప్లో మనకి స్కర్ట్స్ అనేవి ఉంటాయి కదా, వీ షేప్లో కావాలి అంటే అయితే నేను ఈ రౌండ్నే ఆల్రెడీ కటింగ్ అయిపోయింది, ఐరన్ కూడా అయిపోయింది కాబట్టి దీన్నే ఇలా వీ షేప్లో అయితే సింపుల్గా స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను. సో అప్పుడప్పుడు ఇలాంటి కన్ఫ్యూజ్లు కస్టమర్ దగ్గర నుంచి అయితే వస్తాయి, వాటిని కూడా మనం యాక్సెప్ట్ అనేది చేసిన కటింగ్ను ఇలా అయితే కన్వర్ట్ చేసుకుంటే ఇంకా ఈజీగా అయితే ఉంటుంది. సో మనకి మెయిన్ క్లాత్ కటింగ్ చేస్తే ఇంకా ప్రాబ్లం అయితే అయ్యేది కదండి. సో ఇక్కడ క్యాన్వాసే కాబట్టి ఈజీ స్టిచ్చింగ్తో అయిపోయింది. ఇంకా డిజైన్ అయితే ఏమీ చేంజ్ చేయలేదు, అక్కడికే అయితే నేను చాలా హ్యాపీ. అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి ఇలా మనల్ని కూడా కన్ఫ్యూజ్ చేసేసి టెన్షన్ పెడతా ఉంటారండి. సో అన్నీ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఫైనల్లీ అయితే ఇలా సింపుల్గా ఇంకా రౌండ్
కంటే ఇలా వీ షేప్లో అయితే ఇంకా చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేయొచ్చు. సో ఇక్కడ ఇంకా జాక్ మిషన్ అయితే మనకి ఇలా టెన్షన్ పైకి అనుకోవడానికి ఇంకా ఈజీగా ఉండేది. ఇది నార్మల్ చిన్న మిషన్ కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి ఇలాంటి డిజైనరీ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయాలంటే. సో ఫైనల్లీ అయితే ఇక్కడ నెక్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కొంచెం ఎడ్జ్ అంటే రౌండ్లో కట్ చేశాను, స్టిచ్చింగ్ అయితే చేశాను కాబట్టి మళ్ళీ వీ షేప్లో అయితే మళ్ళీ చిన్న కుట్ట అయితే వేశాను. సో ఇక్కడ ఈ మిడిల్ అనేది కట్ చేసుకుందామండి. ఫస్ట్ మిడిల్ అనేది కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా మిడిల్గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ డైరెక్ట్ వీ షేప్లో కట్ చేసాం కాబట్టి ఇలా మనకి కుట్టు ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు డైరెక్ట్గా చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి కట్స్ అనేవి అంటే క్లాత్ అనేది ఈజీగా టర్న్ కావాలంటే మనకి కుట్టు ఎక్కడి వరకు ఉందో దానికి కొంచెం ఆ కుట్టు మీద క్లాత్ అనేది పడకుండా ఇలా కట్ మార్క్ ఇచ్చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇది అంతా ఇలా నీట్గా రివర్స్ అనేది చేసుకోవాలి. మనకి రివర్స్ అనేది చేసుకుంటే ఇలా షేప్ అనేది కరెక్ట్ పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. సో ఇక్కడితో అయితే వదిలేయకుండా మనము పైనుంచి ఇంకొక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. సో చిన్న గుండు పిన్తో అయితే నేను ఈజీగా మనకి కొంచెం క్లాత్ అనేది లోపల ముడతలాగా అయితే ఉంటుంది కదా, దాన్ని అయితే ఇలా కరెక్ట్ మనకి స్టిచ్చింగ్ ఎలా చేసామో ఆ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేట్టు అయితే సెట్ చేసుకోవాలి. సో ఇక్కడైతే నేను గుండు పిన్తో అయితే ఇలా కరెక్ట్గా మనకి సన్నంగా ఉంటుంది కాబట్టి ఈజీగా అయితే వస్తుంది అనేసి అయితే దీన్ని యూజ్ చేశాను. సో ఇలా మనకి ఫైనల్గా అయితే ఇలా కరెక్ట్గా వచ్చేసింది. సో దీనిపైన మనము సేమ్ ఎడ్జ్కి మరీ ఎక్కువగా దూరంలో కాకుండా సేమ్ ఎడ్జ్ పైన మనకి ఎలా స్టిచ్చింగ్ చేసుకున్నామో అదే షేప్లో ఇలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇలా అయితేనే మనకి లైనింగ్ కానీ మెయిన్ క్లాత్ కానీ బయటికి రాకుండా అయితే ఉంటుందండి. సో ఇక్కడ నెక్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి లైనింగ్ కూడా జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా అనేది మొత్తము కటింగ్ చేసేసుకోవాలి. సో మనకి డిఫరెంట్గా అయితే ఉంది కదండి. సో ఇక్కడ ఇది మొత్తము కటింగ్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ డాట్స్ అనేది వేసుకోవాలి. సో మనకి నెక్ లెంత్ ఎంత ఉందో ఆ లెంత్ కంటే ఒక 1 ఇంచ్ తక్కువ, అంటే మనము ఒక 4 ఇంచెస్ 5 ఇంచెస్ అయితే వేసుకుంటాం కదా. సో డాట్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్, అలాగే డాట్ విడ్త్ వచ్చేసి కంపల్సరీగా 1 ఇంచ్ అనేది మనము కటింగ్లో అయితే 1 ఇంచ్ డాట్ కోసం అయితే వదిలేస్తాం కదండి, ఎక్స్ట్రా మార్కింగ్ అయితే పెట్టేస్తాం కదా.
సో కంపల్సరీగా 1 ఇంచ్ అనేది డాట్ స్టిచ్చింగ్ అనేది చేయాలి. సో అలా చేసుకుంటేనే మనకి నెక్ షేప్ అనేది నీట్గా ఉంటుంది. అలాగే మనకి కప్ అనేది పైకి లేవకుండా ఉంటుంది. ఇలా డాట్ స్టిచ్చింగ్ అయితే అయిపోయిన తర్వాత మనము నడుం పట్టి కానీ లేదు అంటే పైపింగ్ కానీ వేసుకోవచ్చు. సో నడుం పట్టి కోసం అయితే ఇలా స్ట్రైట్ పీస్ అయితే తీసుకోవాలి. సో ఫైనల్లీ అయితే హ్యాంగింగ్స్ కూడా నేను జాయింటింగ్ అయితే చేశానండి. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసిన తర్వాత మనకి ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి కూడా కట్ వర్క్ స్టిచ్చింగ్ నెక్ డిజైన్ అయితే చేశాను. అలాగే ఇక్కడ హ్యాండ్స్కి కూడా ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న హ్యాండ్ డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేశానండి. దీని యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అలాగే మనకి ఎలాంటి డిజైన్ స్టిచ్చింగ్ చేసుకోవాలన్నా కూడా క్యాన్వాస్తో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే నెక్ షేప్ అనేది చాలా నీట్గా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇలాంటి ఈజీ స్టిచ్చింగ్ అండ్ కటింగ్ కోసం అయితే నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ బ్లౌజ్కి అయితే హ్యాండ్ డిజైన్ అనేది డిఫరెంట్గా స్టిచ్చింగ్ అయితే చేశాను. సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.